ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను మీకు ఆసారాజు స్టోరీ కంటిన్యూషన్ చెప్పబోతున్నాను. ఆసారాజు దేవుని ఎడల యథార్థంగా జీవించడం వల్ల ఆసారాజు ఏలుబడిలో ఒక 34 years వరకు యూదా దేశంలో ఎటువంటి గొడవలు లేకుండా, యుద్ధాలు లేకుండా దేవుడు నెమ్మది కలుగజేస్తారు. అలాగే ఆసారాజు దేవుని మందిరంలోని వెండిని, బంగారమును ఉంచి ఉన్నారు. అయితే రెండో దినవృత్తాంతంలో 16 అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ బయోషా అనే రాజును మనం చూస్తాం. బయోషా అనే రాజు ఎవరంటే ఇజ్రాయేలీల రాజు. ఈయన మరి రామా అనే పట్టణంలోని ప్రాకారం కట్టడం ప్రారంభిస్తారు. ఎందుకంటే యూదులకి అలాగే ఇజ్రాయేల్కి మధ్యన ఎటువంటి రాకపోకలు ఉండకూడదని చెప్పేసి రామా అనే పట్టణంలోని ప్రాకారం అంటే కోటను కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ విషయం తెలుసుకునే ఆసారాజు దేవుని ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయిస్తారు. ఈయన ఏం చేస్తారంటే దేవుని మందిరంలో ఉన్న వెండిని, బంగారంను తీసుకొని తన దూతలకు ఇచ్చి సిరియారాజు అయిన బెన్హదదుకు పంపిస్తారు. సిరియారాజు ఎక్కడ ఉంటారంటే దమస్కాలో ఉంటారు. అలాగే ఒక వర్తమానాన్ని కూడా పంపిస్తారు తన దూతలతో. ఏంటంటే నీకును నా తండ్రికి మధ్యన సంధి కుదిరినది, సంధి ఉంది కదా, అలాగే బయోషా రాజుతో ఉన్న సంధి నువ్వు బ్రేక్ చేసుకుని బయోషా రాజు మరి రామాపట్నంలోని ప్రాకారం కట్టకుండా నా యుద్ధ నుండి పారిపోవాలి అని చెప్పేసి వర్తమానం పంపుతారు. అప్పుడు బెన్హదదు ఆసారాజు యొక్క బలం విని తన సైన్యంలోని కొంతమందిని అధిపతుల్ని ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పంపిస్తారు. వాళ్ళు కొన్ని ప్లేసెస్ ఆక్యుపై చేసుకుంటారు. అలాగే అక్కడ పట్టణాల్లో ఉన్న ఇజ్రాయెల్ పట్టణంలో ఉన్న కొన్ని స్టోర్స్ ను కూడా ఆక్యుపై చేసుకుంటారు. ఈ వర్తమానం మరి ఇలా జరుగుతుందని చెప్పేసి బయోషా రాజు విన్నాక భయపడి బయోషా రాజు రామాపట్నంలోని ప్రాకారం కట్టడం మానివేస్తారు. అయితే ఇక్కడ ఆసారాజు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. కాకపోతే అది దేవునికి విరుద్ధంగా ఉంది. దేవుని ఆశ్రయించలేదు. ఏంటంటే మరి ఎన్నోసార్లు యుద్ధంలోని దేవుడికి ప్రార్థించుకున్నప్పుడు మరి మొరపెట్టినప్పుడు ఆయనకు విజయాన్ని అందించారు. అలాంటి దేవుని ఆశ్రయించకపోవడం వల్ల దేవునికి కోపం వస్తుంది. అప్పుడు హనాని అనే దీర్ఘదర్శి ఉంటారు. ఆయన ఆసారాజుకు వచ్చి, ఆసా నువ్వు ఏం చేసావు? నువ్వు దేవుని నమ్ముకొనక ఎందుకు సిరియారాజును నమ్ముకున్నావు? సిరియారాజు ఇప్పుడు నీ యుద్ధ నుండి పారిపోయారు, ఎస్కేప్ అయిపోయారు కూడా. ఎందుకు నువ్వు ఈ మనుషుల్ని నమ్ముకున్నావు? అలాగే నువ్వు కుషియలతో యుద్ధం చేసినప్పుడు దేవుడు నీకు విజయాన్ని అందించారు. వాళ్ళ చేతిలో ఓడిపోకుండా నీకు విజయాన్ని అందించారు కదా, వాళ్ళందరినీ నీ చేతికి అప్పగించారు. మరి నువ్వు ఎందుకు ఇలా చేసావు? దేవుని నమ్ముకోవాలి కదా, దేవునికి మొరపెట్టుకోవాలి కదా. నువ్వు యథార్థ హృదయం గలవాన్ని బలపరచుటకే దేవుని కనుదృష్టి మరి లోకమంతా సంచారం చేస్తున్నది. మరి దేవుడు నీకు బలాన్ని ఇచ్చే దేవుడు, యుద్ధంలో నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఇలాంటిది నువ్వు మనుషుల్ని నమ్ముకున్నావు. సో ఇంక మీదట నీ దేశంలో యుద్ధంలే కలవు, నీకు ఇంక యుద్ధంలే కలవని చెప్పేసి హనాని మరి ఆసారాజు చెప్తారు. ఆసారాజు ఈ మాట విన్నాక తనకి బహు కోపం వచ్చేసి ఆసారాజు మరి ఏం చేస్తారంటే ఈ హనానిని బందీ గృహంలో పడేస్తారు. అలాగే ఆ దేశంలో ఉన్న కొంతమందిని కూడా చాలా బాధపడతారు. ఇదంతా ఇలా ఉంటుండగా మరి 39వ సంవత్సరంలో ఆసారాజు పాదముల కింద ఒక కురుపు వస్తుంది, ఒక జబ్బు వస్తుంది. ఆ టైంలో కూడా ఆ ఆసారాజు తన పడుతున్న బాధను బట్టి, తన పడుతున్న వేదన బట్టి, అనారోగ్య సమస్యను బట్టి దేవుని ఆశ్రయించకుండా వైద్యుని ఆశ్రయించారు. ఆ టైంలోని మరి దేవుని ఎలా తను యథార్థంగా ఉండి దేవుని ఎదుట తను పశ్చాత్తాపడి ఉంటే దేవుడు ఆ జబ్బుని తగ్గించేవారేమో, పాదముల యొక్క పుట్టిన ఆ జబ్బుని దేవుని తగ్గించేవారేమో. అలాంటిది దేవుని ఆశ్రయించలేదు, మరి వైద్యుని ఆశ్రయించారు. మరి ఇలా ఉంటుండగా మరి 41వ సంవత్సరంలోని ఆ జబ్బుతో బాధపడుతూ ఉండుంటారు. మరి 41వ సంవత్సరంలో ఆయన మృతి చెందారు. తర్వాత ఆసారాజు తర్వాత ఆయన కుమారుడు యెహోషాపాతు యూదా దేశానికి రాజుగా నియమింపబడెను.